కర్నూల్ అని అనగానే మీకు కొండారెడ్డి బుర్జు గుర్తుకొస్తుందేమో గానీ నాకైతే శ్రీశైలం మల్లన్ననే యాదకొస్తాడు. శివరాత్రి నాడు ఆడ జరిగినట్టు జాతర ఇంకేడ జరగదేమో, అంత మంచిగా అనిపిస్తుంది. ఇక దసరా నాడు దేవరగట్టు జాతర, మాల మల్లేశ్వర స్వామి విగ్రహాల కోసం భక్తులు కట్టెలతో కొట్టుకుంటారు కదా, తలకాయలు వలిగి నెత్తురు గారుతున్నా ఆగరు. అదేందో గాని కర్నూలు అనే ఇటువంటి చిత్రమైన పండుగలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇవాళ ఇంకో 2 పండుగలను చూద్దాం పండ్రి. ఎడ్లేంటిది గిట్లున్నాయంటాను చూస్తుండ్రా. ఎడ్లు కావు గార్దులు. మేకప్ ముద్దుగా కుదిరింది కదా. పోరగాళ్ళు గార్దుల బండి ఎక్కి ఊరంతా తిరుగుతున్నారు. ఇంకో 4 కూర్చున్నా కూడా ఏం గారు గుంజుతాయి. నువ్వేంటిరా నాయన గార్ది మీద గట్ల కూర్చున్నావు? ఇది కర్నూలు జిల్లా కల్లూరులా చౌడేశ్వర అమ్మవారి జాతర. గుడి చుట్టూ బురద పోసి ఎడ్ల బండ్లు గార్దుల బండ్లను తిప్పుతారు. గాడిద మీద పోతున్న దోస్తు గాన్ని బురదతోని కొడుతున్నారు. అరే ఇంకోరు వస్తుండ్రి, వేయిండ్రా వేయండి. గాడిద బండి మొత్తం దిగవాడరి. గుంజుర్రి గుంజుర్రి గట్లనే వెళ్ళిందిగా. ఎడ్ల బండ్ల కంటే గాడిదల బండ్లే నయమున్నాయి. ఎడ్లు గుంజుతూనే లేవు. బురదల బొర్రి గుర్తుబాట రాకుండానే అయ్యిండ్రు. ఓగాడి పండుగ తెల్లారి గిట్ల గుడి చుట్టూ బురదల బండ్లు తిప్పితే ఆనలు మస్తు కొడతాయి అంట అని ఊరోళ్ళ నమ్మికనంట. ఇక ఇప్పుడు కర్నూలు జిల్లాలో కైరూఫల ఊళ్ళరా పండుగకు వరము. ఫోంగానే ఫొట్టు కొట్టుకుంటుండ్రు. ఏంటి అనుకుంటుండ్రు? ఫిడ్కలు. గోడకు ఫిడ్కలు కొట్టినట్టే కొట్టుకుంటుండ్రు కదా. ఎవరిని ఎవరు కొడుతున్నారో అపార్థమే అయితలేరు. బగ్గ బచ్చాలు తిన్నాక తెల్లారి అవన్నీ అరిగరాక కొట్టుకుంటదంట గిట్లా. గుడిలో దేవునిలాగం చేసినాక మనం తలవాలు వస్తాం కదా, వీళ్ళేమో ఫిడికలతోని ముక్కులు మూతులు వలగొట్టుకొని బతికిని చూపిస్తారు.